బాలీవుడ్ లో కింగ్ ఖాన్ ఆ తర్వాత రజనీకాంత్ అత్యంత భారీ పారితోషికం డిమాండ్ చేసే హీరోలుగా రికార్డుకు ఎక్కినట్టు ఇటీవల వార్తలు వచ్చాయి. ఇటీవల వీరి పారితోషికం 100 కోట్ల నుంచి 200 కోట్ల రేంజ్ కు చేరుకుంది. పారితోషికంతో పాటు లాభాల్లో వాటాలు, ఏరియా హక్కులు, పంపిణీ హక్కులు అంటూ చాలా రకాలుగా సంపాదిస్తున్నారు ఈ అగ్ర హీరోలు. పారితోషికం పరంగా నెంబర్ 1 స్లాట్లో రజనీకాంత్, షారుఖ్ పేర్లు నిలుస్తున్నాయి. సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ సక్సెస్ తర్వాత తన పారితోషికాన్ని అమాంతం పెంచారు. తదుపరి లోకేష్తో కూలీ కోసం రజనీ పారితోషికం రేంజ్ 250 నుంచి 260 కోట్లకు చేరుకుంది అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. విక్రమ్ బీస్ట్ లాంటి భారీ హిట్ చిత్రాలను తెరకెక్కించిన లోకేష్ కనకరాజ్తో సూపర్ స్టార్ రజనీ కలయికను క్రేజీగా భావిస్తున్నారు. బస్కి తగ్గట్టే రజనీకాంత్కి భారీగా పారితోషికం, లాభాల్లో వాటాలు అందుకుంటున్నారని తెలిసింది. ఈ సినిమా కోసం రజనీ 250 కోట్లు అందుకుంటున్నారని సమాచారం. ఏషియాలోనే అత్యధిక పారితోషికం అందుకునే హీరోగా రజనీకాంత్ పేరు రికార్డులకు ఎక్కింది అని కోలీవుడ్ మీడియాలో కథనాలు వచ్చాయి. మరోవైపు కింగ్ ఖాన్, షారుఖ్ హ్యాట్రిక్ విజయాలతో దూకుడు పెంచారు. ఆయన పారితోషికం రేంజు సుమారు 250 కోట్లతో రజనీకి సమానంగా ఉందని తెలుస్తోంది. ఆ తరువాతి స్థానంలో తలపతి విజయ్ ది గోట్ కోసం 250 కోట్లు అందుకున్నాడని కోలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. తమిళ చిత్ర పరిశ్రమలో మాస్లో అసాధారణ ఫాలోయింగ్ ఉన్న తల అజిత్ కుమార్ ఇటీవల తన 63వ చిత్రం గుడ్ బ్యాడ్ అక్లీ టైటిల్ని ప్రకటించారు. అయితే దీనికి ముందు అజిత్ తన 62వ చిత్రం అయిన విదా మయార్చిలో కనిపించనున్నాడు. తాజా పుకార్ల ప్రకారం అజిత్ ఈ చిత్రానికి 110 నుంచి 120 కోట్ల రెమ్యూనరేషన్ లాక్ చేశారని టాక్ వినిపిస్తోంది. అయితే బిజినెస్ ఇన్సైడర్ ఇండియా కథనం ప్రకారం షారుఖ్ ఖాన్ 150 కోట్ల మేర అందుకుంటున్నారని కథనం వచ్చింది. అంటే ఇంచుమించుగా రజనీకాంత్తో సమానం. టాప్ 5లో జోసెఫ్ విజయ్, ప్రభాస్, అమీర్ ఖాన్ తర్వాతి స్థానాల్లో ఉన్నారని సదరు కథనం పేర్కొంది. ఈ జాబితాలో సల్మాన్ ఖాన్, కమల్ హాసన్, అల్లు అర్జున్, అక్షయ్ కుమార్, అజిత్ కుమార్ పేర్లు కూడా ఉన్నాయి. 2024లో అత్యధిక పారితోషికం పొందిన నటుల జాబితాను పరిశీలిస్తే షారుఖ్ ఖాన్ 150 నుంచి 250 కోట్లు, రజనీకాంత్ 150 నుంచి 210 కోట్లు, జోసెఫ్ విజయ్ 130 నుంచి 200 కోట్లు, అలాగే ప్రభాస్ 100 నుంచి 200 కోట్లు, అమీర్ ఖాన్ 100 నుంచి 175 కోట్లు తీసుకుంటున్నారు. ఇక సల్మాన్ ఖాన్ 100 నుంచి 150 కోట్లు, కమల్ హాసన్ 100 నుంచి 150 కోట్లు, అల్లు అర్జున్ 100 నుంచి 150 కోట్లు, అక్షయ్ కుమార్ 60 నుంచి 145 కోట్లు, అజిత్ కుమార్ 105 కోట్లు అందుకుంటున్నట్లు ఇన్సైడర్ కథనం ప్రచురించింది. అయితే రజనీకాంత్ ప్రస్తుతం నటిస్తున్న వేటయాన్ కోసం 200 కోట్లు సుమారుగా అందుకుంటూ ఉండగా లోకేష్ కనకరాజ్తో మూవీ కోసం 250 కోట్లు వసూలు చేస్తూ టాప్ రేంజ్కి చేరుకున్నారు. అయితే తాజా గణాంకాల ప్రకారం భారతదేశంలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న టాప్ 10 స్టార్లలో కన్నడ రాకింగ్ స్టార్ యష్ పేరు చేరింది. అతడు 200 కోట్ల పారితోషికంతో అగ్రపదంలో ఉన్నారంటూ ఇటీవల ప్రముఖ హిందీ మీడియా కథనం వెలువరించింది. రణబీర్ కపూర్, సాయి పల్లవి ప్రధాన పాత్రలో నితేష్ తివారీ దర్శకత్వం వహిస్తున్న రామాయణంలో యష్ రావణుడిగా నటిస్తున్నాడు. ఈ పాత్ర కోసం యష్ 200 crores మొత్తాన్ని వసూలు చేస్తున్నారని కథనాలు వచ్చాయి. గతం కంటే పారితోషికం పెంచేశాడు అంటూ న్యూస్ 18 తన కథనంలో ప్రచురించింది. ఇదే నిజమైతే బాలీవుడ్లో అత్యధిక పారితోషికం తీసుకునే నటుడిగా యష్ బాలీవుడ్ కింగ్ ఖాన్ను కూడా అధిగమించినట్లే అని ఈ కథనంలో పేర్కొన్నారు.